ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. మనం ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారి యొక్క కృతమైన సుందరకాండ తత్వదీపికా వ్యాఖ్య మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ ఈ వ్యాఖ్యలో ఈ 4వ రోజు మనం రామాయణము అన్న మాటకు ఉత్పత్తిని తెలుసుకుందాము అని నిన్న ముగింపులో చెప్పుకున్నాం. ఒక్కసారి రామచంద్రమూర్తి వారికి వందనం చేసి మనం ఇవాళ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అలాగే శ్రీ అపలాచార్య స్వామి వారికి కూడా నమస్కారం చేసుకుంటూ ఆ పాండురంగడు ఈ దాసుడి నోట ఈ మహానుభావుని యొక్క మాటని పలికిస్తున్నాడు. రామాయణం అన్న పేరు మనకి ఎంతో పవిత్రమైనది అని చెప్పుకున్నాం. అలాగే దాని వైశిష్ట్యాన్ని ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాముని యొక్క చరితము రామాయణము, ఇది మనం విన్నాం. రామస్య అయనం రామాయణం. అలాగే రామః అయ్యతే అనేన ఇతి రామాయణం అని కూడా మరి ఒక ఉత్పత్తి ఉంది. రాముని పొందించునది రామాయణము. అంటే ఇది రామచరిత్రమే అయినా దీనిని చదివిన వారు రాముణ్ణి పొందుతారు. అంటే రాముని వలె ధర్మశీలుడై చివరకు బ్రహ్మసాయుధ్యాన్ని వారు అందుకుంటారు. అలాగే సీతామహాదేవి యొక్క చరిత్రం ప్రధానంగా ఉండడం చేత కూడా ఇది రామాయణము. వాల్మీకి వారి యొక్క మాటల్లో కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్. రామాయణమంతా కూడా సీతాదేవి చరిత్రయే అని వాల్మీకే స్వయంగా పేర్కొన్నారు. లేక రామాయాః అయనం రామాయణం. రామ అంటే స్వామి, రామా అన్న దీర్ఘంలో ఉంటే అమ్మవారైనటువంటి సీతాదేవి, అనగా సీత అని ఆమె యొక్క చరిత్రం రామాయణము. అలాగే రాముడు అయనముగా కలవారి చరిత్రము. అంటే రామాయణంలో పాత్రలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయో. ప్రతి పాత్ర కూడా రామచంద్రమూర్తిని ఆశ్రయం చేసుకునే సాగుతూ ఉంటుంది. చూడండి, వనవాస కాలంలో ఒక కాకి, అక్కడి నుంచి మొదలుపెట్టి రావణాసురుడి దాకా. అలాగే ఒక ఆటవిక కన్య శబరి మొదలుపెట్టి అగస్త్య మహాముని వరకు అందరికీ కూడా రామచంద్రమూర్తి వారితో సాక్షాత్ సంబంధం దీంట్లో కనబడుతుంది. అలాగే రాముడు వారితో ఆధారపడినట్లుగా కనబడుతుంది. అందువల్ల ఈ చరిత్రం రామచంద్రమూర్తి ఇతరులందరూ కూడా రామునిలోనూ పరస్పరం చేరినట్లుగా ఉంటారు. అందుచేత రాముడు అయనముగా లేక ఆధారముగా కలవారి యొక్క చరిత్రము రామాయణము అని. అలాగే నారాయణ శబ్దంలాగే రామాయణ శబ్దం కూడా 2 అర్థాల్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది. అదేంటయ్యా అంటే, ఒకటి ఆత్మచరిత్రం, తరువాతది మనోవిజయము. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం సీతాయాశ్చరితం మహత్ అని. బాలకాండలో
ఉన్నటువంటి శ్లోకం తాలూకు చివరి మాట కూడా ఇక్కడ చెప్పుకుంటే అది సంపూర్ణమవుతుంది. పౌలశ్చవధమిత్యేవ చకార చరితవ్రతః అని పౌలశ్చవధ అని కూడా ఉటంకించారు శ్రీ వాల్మీకి. అంటే సీత ఆత్మస్వరూపాన్ని నిరూపించుటకై అవతరించినటువంటి జగన్మాత. ఆమె రామచంద్రమూర్తి వారితో ఎప్పుడూ కూడా ఎడబాటు లేకుండా కలిసి ఉండేటువంటి ఆమె. కానీ లోకులందరూ ఏం చేస్తారు? ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మ పరమాత్మలకు కలిగినటువంటి సంబంధాన్ని, పరమాత్మతో ఎడబాటు చెందినటువంటి బంధం ఏదైతే ఉందో దాని కారణము, మరణ పరమాత్మతో దాన్ని కలపడము, ఇదంతా కూడా రామాయణంలో మనకు నడుస్తూ ఉంటుంది కథ. అందుకనే సీతాయాశ్చరితం మహత్ అన్న మాటలో కూడా ఇదే మనకు ప్రస్ఫుటమవుతుంది. ఇంకా ఆత్మచరిత్రమే రామాయణము అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సీతామహాదేవిని బంధించిన వాడు కామ మోహితుడైనటువంటి రావణుడు. ఆత్మను బంధించేదేంటయ్యా అంటే మనలో కామమోహితమైనటువంటి మనస్సు. ఆ మనస్సును ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు ఆత్మ పరమాత్మతో చేరుతుంది. ఈ పౌలస్త్యవధనే మనోవిజయం అని చెప్తారు పెద్దలు. ఇప్పుడు రామాయణాన్ని మనం ఒక్కసారి చూస్తే బాహ్యానికి రామకథ, సీతకథ, రావణవధ. అంతరంగికంగా చూసుకుంటే బ్రహ్మకథ, ఆత్మకథ, మనోవధ. ఇలా 2 అర్థాలతో రామాయణం సాగుతూ ఉంటుంది. అంటే ఇది అంతా కూడా రామాయణాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే ఇదే విషయం భగవద్ రామానుజుల వారికి వారి గురువుగారు రామాయణాన్ని చాలాసార్లు చెప్పారట. ఒక్కొక్కసారి రామాయణం చెప్తే ఒక్కొక్క రకమైనటువంటి అర్థం ఆ మహానుభావుడికి తెలిసిందట. చూశారా, రామాయణం ఎప్పటికీ కూడా నిత్యనూతనంగా ఉంటుంది అని పెద్దలు చెప్పడం కూడా ఇది ఒక కారణం. అలాగే బాహ్యంగా రామాయణం కావ్యము అని కదా చెప్పుకున్నాం. అప్పుడు కావ్యగతమైనటువంటి సౌందర్యం మనకు కనబడుతుంది. అలాగే కథలో ఉండేటువంటి సౌందర్యం మనకు కనబడుతుంది. పాత్రౌచిత్యాన్ని బట్టి పాత్రలన్నీ కూడా దేనికి అవే గొప్పగా ఉంటాయి. అలాగే అనేక రకాల వర్ణనలు రామాయణంలో ఉంటాయి. మీరు బాగా తెలుసుకుంటే కిష్కింధాకాండలో వర్ష ఋతు వర్ణన, శరదృతు వర్ణన కూడా రామచంద్రమూర్తి చేస్తారు. ఇంకా సుందరకాండ అయితే ఆ అశోకవనంతాలు గొప్పదనం చాలా అద్భుతంగా వర్ణించబడింది. ఇలా ఇంకా మనం రామాయణాన్ని లోపలికి తీసుకుని చూస్తే, అంటే వెనుకకు తిప్పి చూస్తే మనస్సులో ఆత్మస్వరూపం మనకు అవగతమవుతుంది. అలాగే పరమాత్మస్వరూపం కూడా అవగతమవుతుంది. ఆ పరమాత్మను చేరడానికి ఉపాయం కూడా తెలుస్తుంది. అలా చేరకుండా ఆపేటువంటి విరోధాలు కూడా మనకు తెలుస్తాయి. అలాంటి విరోధాలను ఎలా జయించాలో, జయిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా మనకు తెలుస్తుంది. రామాయణాన్ని చూస్తే లౌకికంగా ఒక మహాకావ్యంలా కనబడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా అది ఒక ఉపనిషత్తు. అంతేకాదు, ఇది ఒక ధర్మశాస్త్రం, ఒక నీతి శాస్త్రం. అలాగే దీనిని మహామంత్రంగా చెప్తారు. చాలామంది కవులు, చాలామంది ఏంటండి, అందరు కవులు కూడా వారి వారి యొక్క కావ్యాలని కానీ రకరకాలైనటువంటి పురాణేతిహాసాలని కానీ రాయాలి అంటే దీనిని ఆధారం చేసుకునే రాశారు. అలాగే మానవ జీవితానికి అత్యావశ్యకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ రామాయణంలో ఉన్నాయి. అలాగే దీని అర్థం తెలియక కేవలం శబ్దమాత్రంగా చదివిన వారి యొక్క బుద్ధిని కూడా శుద్ధి చేసి వారికి ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దలు చెప్తారు. ఇంకా మంత్రాలకి అర్థం తెలియాల్సిన అవసరం లేదు. శబ్దమాత్రంగా దాన్ని శ్రద్ధతో ఉచ్చరిస్తే ఆ ఫలితమిస్తుంది. అందుచేత ఈ రామాయణం
వేదమంత్రాలతో సమానమైంది. ఇంకా మంత్రములు అన్న మాటకు వచ్చినప్పుడు మనం అత్యంత శ్రేష్టమైనటువంటి మంత్రంగా గాయత్రీ మంత్రాన్ని చెప్తాం. దీనికి విశ్వామిత్రుల వారు ఋషి అని ఈ గాయత్రీ ఉపాసన చేసే అందరికీ తెలిసిందే. అలాగే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి దీనికి దేవత. ఆ గాయత్రీ మంత్రం బుద్ధి వృత్తులను సమ్యక్ ప్రేరణ చేయడానికి జగత్కారుడైనటువంటి పరమేశ్వరుని గురించి ధ్యాన రూపంగా ఉంటుంది. దీన్ని గనక జపించినట్లయితే బుద్ధి బాగా వికసిస్తుంది. అలాగే గాయతాం త్రాత ఇతి గాయత్రి అని కదా. అందువల్ల ఇలా గాయత్రి మంత్రానుష్ఠానం చేసి తద్వారా ఆ బుద్ధిని ప్రేరేపించి పరమాత్మయందు దాన్ని నియమించడానికి అందరి వల్ల కాకపోవచ్చు అని భావించి వాల్మీకి మహాముని ఈ రామాయణంలో ఆ గాయత్రీ మంత్రం తాలూకు 24 అక్షరాలని కూడా చాలా అద్భుతంగా నిక్షేపించారు. ఇంకా రామాయణానికి కూడా ప్రధానమైనటువంటి ఋషి ఎవరయ్యా అంటే విశ్వామిత్రుల వారే. సూర్య వంశ సంజాతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి దీనికి దేవత. గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు కూడా రామాయణంలో 24,000 శ్లోకాలలో ప్రతి 1000కి ఒక్కొక్క అక్షరం చొప్పున ఆ మహానుభావుడు ఉంచారు. అలాగే ఈ రామాయణాన్ని గనక పఠించినట్లయితే గాయత్రి మంత్రానుష్ఠానం చేసినటువంటి గొప్పతనం మనకు కలుగుతుంది. ఇంకా వైష్ణవ సంప్రదాయానికి వస్తే ద్వయము అనేటువంటి మంత్రం ప్రధానమైంది. అలాగే ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అష్టాక్షరీ మంత్రం, తర్వాత ద్వయమంత్రం, ఆ తర్వాత మూడవదైనటువంటి మంత్రం మనకు ఉంటుంది. ఇందులో ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని. ఇది దీర్ఘశరణాగతి అని మన పెద్దలు మనకు చెప్తారు. రామాయణం అంతా కూడా దీర్ఘ శరణాగతి. కర్మము, జ్ఞానము, భక్తి ఉపాయములు కావని భగవత్ప్రాప్తికి ఆ భగవానుడే ఉపాయము అని విశ్వసించి ఉండడమే ఉపనిషత్ సిద్ధాంతం. అంటే అన్నింటికీ కూడా కారణములన్నీ కూడా ఆయనే, ఆయన తక్క వేరేది లేదు. అంటే నా ప్రమేయం లేదు, అంతా కూడా ఆ స్వామియే చెయ్యాలి అన్న విషయాన్ని ద్వయమంత్రం ప్రతిపాదిస్తుంది. ఆ విషయాన్నే బాలకాండలో దేవతలందరూ కూడా దశరథ మహారాజ్ చేసినటువంటి పుత్రకామేష్టి యాగం తాలూకు సదస్సులో మహావిష్ణువుని శరణ పొందడంతో మొదలుపెడితే యుద్ధకాండలో విభీషణుల వారి యొక్క శరణాగతి వరకు కూడా రామాయణం అంతా కూడా దీర్ఘ శరణాగతిని నిరూపిస్తూ ఉంటుంది. ఇంకా మనకు ఆవశ్యకము అని మనం భావించేటువంటి పుత్రధర్మం, మిత్రధర్మం, భ్రాతృధర్మం, భర్తృధర్మం, శిష్యధర్మం, శత్రుధర్మం ఇలాంటివన్నీ కూడా ఈ రామాయణంలో రామచంద్రమూర్తి వారు ఆచరించి నిరూపించారు. స్త్రీలు ఎలాంటి ధర్మాలని పాటించాలో సీతామహాదేవి ఆచరించి నిరూపించారు. ఇంకా రామచంద్రమూర్తి భరతునితో కుశల ప్రశ్నల యొక్క పూర్వకంగా రాజనీతి అంతా కూడా ఉపదేశించారు. ఇలా రామాయణం అంతా కూడా ఒక ధర్మశాస్త్రంగా ఉంటుంది. అలాగే అరణ్య కిష్కింధాకాండలలో కవితా ప్రస్తావనకు ఆవశ్యకములైనటువంటి వర్ణనలు, అలంకారాలు ఇవన్నీ కూడా చాలా చిత్రంగా కూర్చబడ్డాయి. ఇంకా ఆయా పాత్రల యొక్క పోషణ, రసపోషణ, శబ్ద విన్యాసం, సంభాషణల్లో ఉన్నటువంటి ఔచిత్యం ఇలాంటి వాటితో చూసుకుంటే రామాయణంతో పోల్చగలిగినటువంటి గ్రంథం మరి ఒకటి ఏది కూడా మనకు కానరాదు. ఇంకా బాగా చెప్పాలి అంటే మన జీవితమే రామాయణం. జీవితంని ఒడిదుడుకులు లేకుండా సాగించటకు
ఆవశ్యకాలైనటువంటి మూల సూత్రాలన్నీ కూడా ఈ రామాయణంలో ఉన్నాయి. మానవుడు జీవించడానికి విషయానుభవం, ధనము ఆవశ్యకములే. కానీ వానిభోగమే ప్రధానంగా భావించి జీవిస్తే మానవునికి పశువుకు భేదం ఉండదు. ఆహారము, భయము, నిద్ర, మైథునం ఇవన్నీ కూడా అన్ని జీవులకు సమానమే. కాకపోతే బుద్ధి, వాక్కు ఈ రెండు మనకు ఆ భగవదనుగ్రహం వల్ల లభించినటువంటి వరాలు. అందువల్ల వాటిని తెలుసుకుని, ఏదైతే తెలుసుకోవలసింది ఉందో దాన్ని తెలుసుకుని, ఇంకా ఏదైతే నేను అనుభవిస్తున్నానో ఇది అంతయు కూడా పరమాత్మ యొక్క కృపయే అని భావించి, పరమాత్మకే చెందినది అని భావించి, అలాగే పరమాత్మ మీద ఆధారపడకుండా మన జీవితమేదీ లేదు అని భావించి, అలాగే ఆ పద్ధతిలో గ్రహించి, నాది అని ఏదైతే మనం భావించామో అది ఇతరులది కూడా అని తెలుసుకొని, వాని ప్రీతికై వానికి చెందినవాడుగా మాత్రం అనుభవించుట త్యాగం. ఈశావాస్యోపనిషత్తులో మనకు శాంతి పాఠం ముందు చెప్పిన తర్వాత మొదటి మంత్రంలో ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః నగ్రథా కస్య స్విద్ధనం అని మంత్రం చెప్తారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే, ఈ ప్రపంచంలో ఏదైనా సరే మనము కాక మనతో బాటుగా ఇతరులు కూడా అనుభవించేదే వారికి అధికారం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుని త్యాగం చెయ్యగలగడం ఇది గొప్ప. అందువల్ల ఇలాంటి త్యాగం లేకుండా తన కొరకు మాత్రమే ఈ అనుభవం అంతా అని భావించడం పావిషకత. అందుచేత కేవల భోగాన్ని వదిలి త్యాగంతో అనుభవింపలే అనేటువంటి విషయం మనకి తేన త్యక్తేన భుంజితాః అని ఈశావాస్యోపనిషత్తులో ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అందువల్ల రామకథ త్యాగంతో ప్రారంభమై త్యాగంతో అంతమవుతుంది. అంటే అన్నిటికంటే విడిచడు కష్టమైనవి ఏంటయ్యా అంటే ఐశ్వర్యము, అలాగే ప్రియురాలు అంటే మనసారా వలచి వరించినటువంటి భార్య. మొదట రాజ్యాన్ని వదిలిపెట్టారు రామచంద్రమూర్తి. చివరకు అంతటి ఇల్లాలని కూడా ప్రజామోదం కోసం వదిలిపెట్టవలసి వచ్చింది. మధ్యలో భోగాలు అనుభవించారు, కానీ త్యాగంతో ఉన్నటువంటి భోగాలని అనుభవించవని ఆ రామచంద్రమూర్తి చూపించారు. కేవల భోగం మనకు తగదు అని ఆ రామచంద్రమూర్తి ఉపదేశించారు. ఇంకా మానవ జీవితంలో ఈ విషయాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.